గౌరవనీయులైన ప్రధానాచార్యులకు, అధ్యాపకులకు, విద్యార్థినులకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని పశ్చిమ గోదావరి జిల్లాలోని సిహెచ్ఎస్డి సెయింట్ తెరీసా స్వయం ప్రతిపత్తి మహిళా కళాశాలలో జరుపుకుంటున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ముందుగా ప్రార్థనా గీతంతో ప్రారంభిద్దాం. ఉదయం రవి కిరణం వరమై తాకని మనసే మై మరచి నేను సేవించని వెన్నెలే సాక్షిగా స్తుతులని పాడని కన్నుల రూపమే దీపమై వెలగని చక్కని చెలిమిని ప్రేమతో కోరేదా తరించిపోని నీ ప్రేమలోనే ఓ యేసుదేవా నీ దాసినై నీ కంటి పాపై నిలువగలేనా ఈ జీవితం నీదని ఏలుకోలేవా తరించిపోని నీ ప్రేమలోనే ఓ యేసుదేవా నీ దాసినై. భావాలకు భావోద్వేగాలకు చిరునామా భాష. ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ నాత్పస్య తపసఫలం అని తమిళ కవి అప్పయ్య దీక్షితులచే కొనియాడబడిన భాష మన మాతృభాష. దేశ భాషలందు తెలుగు లెస్స అని కన్నడ రాజకవి శ్రీకృష్ణదేవరాయలచే కీర్తింపబడిన భాష మన ఆంధ్ర భాష. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పాశ్చాత్యులచే ప్రశంసించబడిన భాష మన తెలుగు భాష. అట్టి తెలుగు భాష విశిష్టతను గురించి సర్ సిఆర్ఆర్ కళాశాల తెలుగు శాఖాధిపతి డాక్టర్ కొండా రవి గారు తెలియజేస్తారు. డాక్టర్ కొండా రవి గారి గురించి డాక్టర్ ఎస్కేఎల్ సునీత గారు పరిచయం చేస్తారు. అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. నేటి మన ముఖ్య అతిథి డాక్టర్ కొండా రవి గారు లింగంపాడు గ్రామం, భీమడోలు మండలం, పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు శ్రీ కొండా రాజన్న గారు, శ్రీమతి వజ్రమ్మ గారు. వీరు హైదరాబాద్లో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగును అభ్యసించారు. అదే విశ్వవిద్యాలయం నుండి ఎంఫిల్ మరియు పిహెచ్డి పట్టాలు పొందారు. తెలుగు అధ్యాపకులుగా బీకేఆర్ కళాశాల బుద్ధవరంలో ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం కొండా రవి గారు సర్ సిఆర్ఆర్ కళాశాలలో తెలుగు శాఖాధిపతిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరియు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో తెలుగు పరిశోధక విద్యార్థులకు పర్యవేక్షకులుగా వ్యవహరిస్తున్నారు. 100కు పైగా జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పరిశోధనా పత్రాలు సమర్పించారు. ఆయన అనేక సదస్సులు కూడా నిర్వహించారు. ఈయన అనుభవశాలి, ప్రజ్ఞావంతుడు. పలు సాహిత్య సంస్థల్లో భాగస్వాములై తెలుగు భాషాభివృద్ధికి వారు చేస్తున్న కృషి మిక్కిలి ప్రశంసనీయం. మృదు స్వభావి, స్నేహశీలి అయిన డాక్టర్ కొండా రవి గారు మన ఆహ్వానించగానే అంగీకరించి ఈ వేడుకల్లో పాల్గొనడానికి విచ్చేయటం అత్యంత ముదావహం. తెలుగు భాష ఔన్నత్యం గురించి ఇప్పుడు మనం ఆయన మాటల్లో విందాం. తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లబుండా తెలుగొకొండా ఎల్ల నృపుల గొలువ ఎరుగవే భాషాది దేశ భాషలందు తెలుగు లెస్స. దేశంలో వ్యవహరించబడేటువంటి భాషల్లోకెల్లా లెస్స అయిన భాష అని శ్రీకృష్ణదేవరాయల చేత కీర్తినందుకున్నటువంటి తెలుగు ప్రజలందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఆగస్టు 29వ తేదీన ప్రతి సంవత్సరం మనం గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. వ్యవహారిక భాష ఉద్యమవేత్త, చరిత్ర పరిశోధకుడు, హేతువాది, సంఘ సంస్కర్త అయినటువంటి గిడుగు వెంకటరామమూర్తి గారి యొక్క కృషి ఫలితంగా ఈరోజు మనం వ్యవహారిక భాషను మనకు
పుస్తకాల భాషగా, బోధనా భాషగా మార్చుకోగలిగాం. ఆనాటి సమాజంలో ఈ వ్యవహారిక భాష సమాజంలో మాట్లాడడం వరకే ఉండేది, కానీ బోధనా భాష, పుస్తకాల భాష వేరుగా ఉండేది. ఆ కారణంగా సృజనాత్మక రచనలు చేయడానికి ఒక భాష అడ్డంకిగా మారినటువంటి సమయంలో ఆయన వ్యవహారిక భాష ఉద్యమాన్ని నిర్వహించి ఆయన సఫలీకృతుడై ఈరోజు మన యొక్క భావాలను వ్యక్తం చేసుకోవడానికి అవకాశం కల్పించారు. గిడుగు వెంకటరామమూర్తి పంతులు గారు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేటలో 1863 ఆగస్టు 29వ తేదీన శ్రీ వీర్రాజు వెంకమ్మ దంపతుల యొక్క సంతానంగా జన్మించారు. ఆయనకు చిన్నప్పుడే తండ్రి కాలం చేయడం మూలంగా మేనమామ గారి ఇంట్లో ఉండి చదువుకుని మెట్రికులేషన్ పూర్తి చేసి పర్లాకిమిడి రాజావారి యొక్క పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా చేరాడు. అప్పుడు ఆ శిక్షణలో ఆయనకు తట్టినటువంటి ఆలోచన ఇదే, మాట్లాడే భాషకు రాసే భాషకు గల ఈ భేదాన్ని రూపుమాపటం కోసం ఆయన కృషి చేయాలనుకోవటం, ఆశాంతం జీవితాంతం వరకు కూడాను ఆ దిశగా ఉద్యమాలు చేసి ఆయన అనేక పరిశోధనలు చేసి అనేక చారిత్రకమైనటువంటి అంశాలు, భాషాపరమైనటువంటి అంశాలను మనకు అందించాడు. ఇక ముఖ్యంగా ఈ వాడుక భాషను ఉద్యమంగా స్వీకరించడం కోసం కాశీ నుండి గంజాం నుండి కాశీ వరకు అనేక ప్రాంతాలు తిరిగి పండిత సభలు పెట్టి వ్యవహారిక భాష యొక్క ముఖ్యోద్దేశాన్ని, దాని మూలంగా కలిగేటువంటి ప్రయోజనాలను అందరికీ తెలియజెప్పే ఉద్దేశంతో చేస్తే ఆనాటి గ్రాంధికవాదులు గిడుగు రామమూర్తికి పాండిత్యం లేక వ్యవహారిక భాషను పట్టుకుని వేలాడుతున్నాడని హేళన చేశారు. అటువంటి సమయంలో వారి యొక్క ఆ మాటలకు తిప్పికొట్టి ఆ కాలంలో తెలుగు అనే ఒక మాసపత్రికను స్థాపించి దాంట్లో వాడుక భాష గురించినటువంటి శాస్త్రీయమైన వ్యాసాలు, ఉపన్యాసాలు ప్రచురించి ఆయన ప్రచారం చేశారు. ఇక ఆయనకు మెట్రికులేషన్లో సహాధ్యాయిగా ఉన్నటువంటి గురజాడ అప్పారావు గారు వారి యొక్క అనుచరులుగా ఉంటూ వారి యొక్క ఉద్యమానికి అండగా ఉంటూ ఆనాటికి కన్యాశుల్కం అనే నాటకాన్ని వ్యవహారిక భాషలోకి రాయటం గిడుగు రామమూర్తి గారికి ఓ బలమైంది. దాని మూలంగా ఆ వాడుక భాషను కావ్య భాష చేయొచ్చు అని నిరూపించగలిగారు. అందులో వ్యవహారిక భాషలో ఉన్న సన్నివేశాలు ఇప్పటికీ ఆ కన్యాశుల్కం నాటకం సజీవంగా ఉండడానికి కారణమైంది. అలా గిడుగు ఉద్యమానికి గురజాడ అప్పారావు యొక్క కృషి కూడా తోడయింది. అదే సమయంలో 1907లో ఎయిడ్స్ ద్వారా ఇక్కడికి స్కూల్స్ ఇన్స్పెక్టర్గా రావటం, వారు కూడాను ఈ భాషను నేర్చుకుని ఓ రోజు బజారుకు వెళ్ళి మాట్లాడితేనట అక్కడ ఉన్న వాళ్ళందరూ హేళన చేశారట. దాంతో ఆయన మనసు నొచ్చుకున్నాడు. అసలు ఈ భాషలో, తెలుగు భాషలో మాట్లాడే భాషకు లేదనుకుంటే రాసే భాషకు ఈ భేదం ఎందుకు వచ్చింది అని చెప్పేసి పండితులందరిని అడిగితే దీనికి సరైన సమాధానం చెప్పగలిగేవాడు పర్లాకిమిడిలో ఉన్నటువంటి గిడుగువారు అని చెప్తే ఆయన పర్లాకిమిడి వెళ్తారు. అప్పుడు ఆ గిడుగు వారి యొక్క ఆలోచనలు, ఎయిడ్స్ ద్వారా ఆలోచనలు ఏకమవుతుంది. ఇక ఇప్పుడు గిడుగు వారికి ఇంకొద్ది బలం తోడయ్యేసరికి ఆయన వాడుక భాష ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తారు. చిట్ట చివరికి గ్రాంధికవాదులు తల ఉంచి గిడుగు వారికి సేవకు కృతజ్ఞత చెప్పారు. ఇక అక్కడితో ఆకుండా ఆయన పర్లాకిమిడి మహారాజా వారి కళాశాలలో చరిత్ర అధ్యాపకుడిగా పాఠ్యాంశాలు బోధిస్తుంటే అడవుల్లో ఉండేటువంటి సవరుల యొక్క అభివృద్ధి కృషి చేశాడు గిడుగువారు. వారు చదువుకు దూరంగా, నాగరిక సమాజానికి దూరంగా ఉంటే వారికి మిగిలినటువంటి భాషలతో సంబంధం లేనటువంటి సమయంలో ఆ సవర భాషను ఆయన స్వయంగా నేర్చుకుని వారి కోసం అక్షరాలు రాసి ఆ సవర భాషకు వ్యాకరణం రాసి సవర ఆంగ్ల కోశాన్ని తయారు చేశాడు. అలా సవరలకు తన స్వంత జీతంతో, స్వంత డబ్బులతో చదువు నేర్పించి వాళ్లను ప్రయోజకులుగా చేసి వాళ్ళు కూడా నాగరికులుగా తయారవడానికి కారణభూతుడయ్యాడు. అంచేత ఆనాటి ప్రభుత్వం గిడుగు వారిని సత్కరించింది. రావ్ బహదూర్ బిరుదుతోనూ, సర్ కైజర్ హింద్ పేరుతోనూ ప్రభుత్వాలు సత్కరిస్తే ఆనాటి సమాజం అనేక చోట్ల గిడుగు వారి యొక్క సేవలకు వారిని సన్మానించి వారికి సత్కారాలు చేసింది. అంతేకాకుండా ఆనాటి భాషా సమాజాన్ని పరిశీలించి ఆస్ట్రో ఏషియాటిక్ కుటుంబంలో గల ముండా జాతి భాషల గురించి ఆయన పరిశోధించి ముండా జాతి భాషలను పరిచయం చేశారు.
ఇక సవరలకు లేదనుకుంటే ఆనాటి అనాగరిక సమాజంలో ఉన్నటువంటి వారి యొక్క చరిత్రక ఆధారాలను పరిశీలించి ఆ శబర పుండ్ర పులిందుల యొక్క చారిత్రక ఆధారాలను సమాజానికి అందించి చారిత్రక పరిశోధనలో కూడా ఆయన అందవేసిన చేయిగా మనం చెప్పుకోవచ్చు. ఇలా అనేక కోణాల్లో సమాజానికి సేవ చేసినటువంటి గిడుగు వారి యొక్క సేవలను గుర్తు చేసుకుంటూ మనం ఈరోజు తెలుగు భాషా దినోత్సవం చేసుకుంటున్నాం. ఈ తెలుగు భాషా దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తెలుగు యొక్క వ్యాప్తిని పెంచడం, తెలుగు యొక్క వాడకాన్ని పెంచడం, తెలుగు భాషా విశిష్టతను ప్రచారం చేస్తూ మన మాతృభాషకు ప్రధాన స్థానాన్ని కల్పించడమే ఈనాటి తెలుగు భాష యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే భాష సాంఘిక వ్యవహారాలకు ఒక పనిముట్టు. ఏ భాష కూడాను ఆ సమాజం కంటే ఎక్కువది కాదు, తక్కువది కాదు. అది ఆ సమాజం యొక్క అవసరాలు తీర్చేదిగా ఉండాలి. ఇక ప్రపంచంలో భాష లేని సమాజం అంటూ లేదు. అన్ని సమాజాలకు భాషలు ఉన్నాయి, కానీ ఎక్కువ తక్కువ అనేటువంటి భేదభావాన్ని మనం సృష్టించుకుంటున్నాం. కానీ పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే మాతృభాషలో విద్యాబోధన, మాతృభాషలో వ్యవహారం చేయడం మూలంగా ఆ సమాజం నాగరికత వైపు, విజ్ఞానవంతమైన సమాజం వైపు అడుగులేస్తుందని అనేక పరిశోధనలు చేస్తున్నాయి. మాతృభాషలో సమాచారం అనేది ఓ సహజ ప్రక్రియగా జరుగుతుంటుంది. కాబట్టి మాతృభాషలో విద్యాబోధన మూలంగా విద్యార్థి యొక్క మనసు పరిణతి చెందుతుంది, వికసిస్తుంది అని అనేక పరిశోధనలు తెలియజేశాయి. కాబట్టి ఆ మాతృభాష వినియోగం మూలంగా సమాజం అభివృద్ధి చెందుతుంది. దురదృష్టవశాత్తు మన చదువులు, మన పాఠ్యాంశాలు మాతృభాషకు దూరంగా ఉంటున్నాయి. కానీ మనస్తత్వ శాస్త్రవేత్తలు కూడా ఏం చెప్తున్నారంటే మనిషి మనస్సు మాతృభాషలోనే లోతైన ఆలోచనలు చేస్తుంది అని చెప్తున్నారు. అంటే పుట్టిన బిడ్డ భూమి మీద పుట్టిన తర్వాత తల్లి యొక్క గొంతును, తల్లి యొక్క మాటలను వినగలుగుతాడు. దానికి కారణం ఏంటంటే ఆ భాషా మెళుకువలను తల్లి గర్భంలో ఉండంగానే నేర్చుకుంటూ ఉంటాడు. తల్లి గొంతును వినగలుగుతాడు. అంటే తను భూమి మీదకి రాకముందే భాషా మెళుకువలు తన యొక్క శరీరంతో పాటుగా పరిణతి చెందుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి మాతృభాషను మనం నేర్పిస్తుంటే, చదివిస్తుంటే అతని యొక్క ఆలోచనలు పరిణత దిశ వైపు వెళ్తాయి. కానీ అలా జరగనప్పుడు ఏమవుతుందంటే ఆ విద్యార్థి యొక్క మేధో వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది అని అనేక పరిశోధనలు చెప్తున్నాయి. కాబట్టి పిల్లలు మాతృభాషలో చదివించడం మూలంగా వాళ్ళ యొక్క అభివృద్ధి, ఎదుగుదల సాధ్యమవుతుంది. అలా కానట్టయితే ఇంగ్లీష్ చదువుకుంటేనే మనకి ఉద్యోగాలు వస్తాయి, లేదనుకుంటే పదవులు వస్తాయి అనేటువంటి భ్రమలో ఉన్నాం. ఇంగ్లీషు భాష ఎక్కడి నుంచి వచ్చింది మనందరికీ తెలుసు. బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులను ఉపయోగించుకుని గుమస్తాగిరిని తయారు చేసుకోవడానికి మనకి ఆంగ్ల భాషను పరిచయం చేశారు. ఇక 19వ శతాబ్ది వచ్చేసరికి ఆంగ్లంలో మాట్లాడడం అంటే చాలా గొప్ప అనేటువంటి భావన వికసించారు. ఇక ఆ భాష ద్వారా మనల్ని దోచుకున్నారన్న విషయాన్ని ఇప్పటికీ తెలుసుకోలేకపోయాం మనం. ఆ భాషా పేరుతో దోపిడీ జరిగింది. ఆ రోజుల్లో ఇంగ్లీష్ చదువుకోవడానికి ఉన్న ఆస్తులన్నీ అమ్ముకున్నటువంటి సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కంలో అటువంటి సన్నివేశాన్ని మనం చూస్తాం. గిరీశం అనేవాడు ఇంగ్లీషు వచ్చినట్టుగా ఇంగ్లీషు పంతులుగా నటిస్తూ పొట్ట పోసుకోవడానికి ఉపయోగిస్తాడు. ఇక ఆ రోజుల్లో కూడా మనల్ని దోపిడీ చేయడానికి భాషను ఒక ఆయుధంగా ప్రయోగించారు. సరే, ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది, ఇంగ్లీషు వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ వాళ్ళు విడిచిపెట్టినటువంటి భాష మనల్ని ఇంకా ఏలుతూనే ఉంది. ఇంకా మనం భావదాస్యంలోనే ఉన్నాం. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయినా ఆ భావదాస్యం నుంచి మనం బయటపడలేకపోయాం. ఇంకా ఎప్పటికి పడతామో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ఆంగ్లాంధ్రప్రదేశ్గా మారిపోయేటువంటి ప్రమాదంలో మనం కూరుకుపోతున్నాం. ఇప్పుడైనా ఈ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మనం మేల్కోకపోతే మన సమాజం నశించిపోతుంది. లేదనుకుంటే మన సంస్కృతికి, మన వారసత్వానికి
చిహ్నమైనటువంటి మన మాతృభాష కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఈ సందర్భంగానైనా తెలుగు భాషా విశిష్టతను, తెలుగు భాషా గొప్పతనాన్ని మనం ప్రచారం చేసుకుంటూ అన్ని రంగాల్లో తెలుగు భాషా వాడకాన్ని పెంపొందించుకోవడం చాలా అవసరం. ఒక మాతృభాష కోల్పోతే అది జాతికే కీడు చేస్తుంది, ఆ జాతి అస్తిత్వాన్ని కోల్పోతుంది. ఇక ఇప్పుడున్నటువంటి సమాజంలో ప్రజల భాషకు పాలకుల భాషకు వ్యవధి ఉంది, ఆ గ్యాప్ అలాగే ఉంది. ప్రజలేమో వాడుక భాష తెలుగు అయితే పాలకుల భాష ఇంగ్లీషే. ఇప్పుడు మన ప్రభుత్వం యొక్క ఉత్తర్వులన్నీ ఆంగ్ల భాషలోనే ఉంటున్నాయి. ఇప్పటికి కూడాను ప్రజలకు పాలకులకు మధ్య ఆ గ్యాప్ ఇప్పటికీ కూడా తీరడం లేదు, తగ్గడం లేదు. అలాగే జరిగితే రానున్న కాలంలో మనం పరాయి పాలనలో ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఇక ఇప్పటికి కూడా న్యాయస్థానాల్లో ఆంగ్లమే రాజ్యం వెళ్తుంది. ఆ ఆంగ్లంలో వచ్చిన తీర్పులు ఏమిటో తెలియదు, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో ఉన్న అంశాలు ఏమిటో తెలియదు. దీని మూలంగా ప్రభుత్వ పాలనలోని పారదర్శకత సామాన్యుడికి అందనటువంటి పరిస్థితి. ఇలాగే జరిగితే ఇంకా మనం పెను ప్రమాదాలను చూడాల్సి వస్తుంది. ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థలో మన విద్యార్థికి తెలుగు అక్షరం ముక్కర రాకుండా డిగ్రీలన్నీ చదువుకునే సౌలభ్యం మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. అలా జరిగితే సమాజం ఎక్కువ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది, అనేక ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. ఇక ప్రసార మాధ్యమాలు కూడాను ఈ తెలుగు భాషను ప్రక్కన పడేస్తే మన ఉనికికి కారణమైనటువంటి భాష కనుమరుగైపోతుంది. అప్పుడు జాతికి చిహ్నమైనటువంటి సంస్కృతి, ఈ నాగరికతలన్నీ కూడాను మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. దానికి కారణం ఏంటంటే మార్కులు సంపాదించుకోవాలనేటువంటి భ్రమల్లో ఉన్నాం. మాతృభాషలో చదువుకుంటే మార్కులు రావు, ఉద్యోగాలు రావు అనేటువంటి భ్రమల్లో ఉన్నాం. ఇక మార్కులు రావాలంటే సంస్కృతము లేకపోతే ఫ్రెంచో అరబిక్కో దాంట్లో ప్రావీణ్యం రాదు, ఆ సంస్కృతం రాయటం రాదు, ఫ్రెంచ్ రాదు, మార్కులు మాత్రం వస్తాయి, మార్కులు వస్తే చాలు అనేటువంటి భ్రమల్లో నుంచి మనం బయటకు రావాలి. మనకి విజ్ఞానము ముఖ్యమైనటువంటి విషయాన్ని గమనించాలి. యునెస్కో కూడాను మాతృభాషలో విద్యా బోధన తప్పనిసరి అని నొక్కి చెప్పింది. అనేక పరిశోధనలు, అనేక శాస్త్రవేత్తలు అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ మనం ఇంకా మేల్కోవడం లేదు. ఇక మరీ దురదృష్టం ఏమిటంటే మన ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళు మన మాతృభాష యొక్క విశిష్టతను గుర్తించి ప్రక్క రాష్ట్రాల్లో ఉన్న తమిళనాడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే తమిళంలో చదువుకుంటే 20% ప్రభుత్వ ఉద్యోగాలు కేటాయిస్తుంది, కన్నడ మాధ్యమంలో చదువుకుంటే 5% ఉద్యోగాలు ఇస్తుంటే మనమేమో మాతృభాషలో చదివితే ఉద్యోగాలకు అనర్హులుగా మనం ప్రకటించేటువంటి నీచ స్థితిలో ఉన్నాము. అటువంటి స్థితి నుంచి బయటపడాలి. ఇక ఈ దేశం వెలుపల ఉన్నటువంటి వాళ్ళు, మారిషస్లో ఉన్నవాళ్ళు, మలేషియాలో ఉన్నవాళ్ళు తెలుగు సంఘాలను స్థాపించి అక్కడ తెలుగు బడులను నెలకొల్పి వాళ్ళ పిల్లలకు తెలుగు పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. అమెరికాలో ఉన్నవాళ్ళు కూడాను తమ పిల్లలకు ఆ తెలుగు భాష నేర్పించి సంస్కృతిని కాపాడుతుంటే ఇక్కడ ఉన్నటువంటి మనమేమో ఆంగ్ల సంస్కృతిని మనం పెంచి పోషిస్తున్నాం. ఇక ఇలాగే జరిగితే ఇంకా మనం నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ మాతృభాష సంస్కృతి సాంప్రదాయాలు మానవతా విలువలకు విలువనిస్తుంటే వాటిని మనం తుంగలో తొక్కేస్తున్నాం. ఇక మన యొక్క ఉద్దేశం ఏమిటంటే మాతృభాషలో తెలుగులో చదువుకుంటే మనకు ఎదుగు బొదుగు ఉండదన్నది. కానీ ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి దేశాలు చూస్తే చైనా, జపాన్, కొరియా, రష్యా లాంటి దేశాల్లో వాళ్ళు మాతృభాషలోనే చదువుకుంటారు. అయినా ప్రపంచంలో శాస్త్రీయ విజ్ఞానంలో వాళ్ళది అందవేసిన చెయ్యి, వాళ్ళని తలదన్నే వాళ్ళు లేరు. అంటే అక్కడ జరిగినటువంటి ప్రయోగం ఏంటంటే ఆ శాస్త్రీయమైన అంశాలు వాళ్ళ మాతృభాషలోకి మార్చుకోగలిగారు. మనం కూడా మన మాతృభాషలోకి శాస్త్రీయమైనటువంటి అంశాలను అనువదింపజేసుకోగలిగితే మనం కూడా అద్భుతాలు సృష్టించగలుగుతాం. మనం కూడా ఆ దేశాలలాగా అభివృద్ధి పదంలోకి మనం పయనించగలుగుతాం. కానీ దాన్ని వదిలేసి ఇంగ్లీషునే మనం పట్టుకుని వేలాడుతూ ఉన్నాం. ఇక ఇంగ్లీషు భాషే కాదు, ఏ భాష కూడా మాట్లాడే ప్రజల కంటే గొప్పది కాదు, తక్కువది కాదు.
అలాని ఇంగ్లీషు భాషకు తెలుగు భాషకు పోలిక చూస్తే ఇంగ్లీషు భాషలో ఉన్న అక్షరాలు 26 అక్షరాలు, తెలుగు భాషకు 56 అక్షరాలు. ఈ 26 అక్షరాలకు ఒత్తులు పొల్లులు ఏమీ లేవు. మరి తెలుగు భాషకు ఒత్తులు పొల్లులు గుణింతాలు ఇవన్నీ లెక్కేస్తే దాదాపు 1500 అక్షరాలు వస్తాయి. అంటే ప్రాథమిక స్థాయిలో విద్యార్థికి 1500 అక్షరాలు నేర్పించడం మూలంగా పునాది గట్టిగా ఉంటుంది. వాడిలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది, వాడిలో సృజనాత్మకత పెరుగుతుంది. అంటే పోలికలో కూడాను తెలుగు భాష గొప్పది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా వ్యవహరించేటువంటి భాషల్లో అందమైన లిపి కలిగినటువంటి రెండవ భాష తెలుగు భాష. అత్యధిక అక్షరాలు కలిగినటువంటి వర్ణమాల కలిగినటువంటి భాష తెలుగు భాష. ఇక తూర్పు దేశాల్లో మధురమైనటువంటి భాష, తెన్ అంటేనే తీయనిది అని అర్థం, తీయనైనటువంటి భాష, సంగీతానికి ఆలవాలమైనటువంటి భాష. ఇక ఇన్ని లక్షణాలు కలిగినటువంటిది. ప్రపంచవ్యాప్తంగా వ్యవహరించేటువంటి భాషల్లో 15వ స్థానంలో తెలుగు భాష ఉంది. అంటే ఈ ప్రపంచవ్యాప్తంగా మాట్లాడేటువంటి ఈ కోట్ల జనాభాలో తెలుగు వ్యవహారం అధికంగా ఉంది. వ్యవహారం అధికంగా ఉంది అని అంటే దీని యొక్క సుగుణాలను మనం అంచనా వేయవచ్చు. ఎన్నో సుగుణాలు కలిగినటువంటి తెలుగు భాష. అందుకోసమే మన పండితులు దేశీయులే కాకుండా పాశ్చాత్యులు కూడాను తెలుగువాడిగా పుట్టాలి అని కోరుకున్నాడు. తెలుగు తనాన్ని అనుసరించాలని కోరుకున్నాడు. సిపి బ్రౌన్ గారు ఆయన ఇంగ్లాండ్ దేశం నుంచి ఇక్కడికి వచ్చి తెలుగువాడిగాని గుర్తింపు పొందడానికి ఆరాటపడ్డాడు. రాయప్రోలు సుబ్బారావు గారు ఏమన్నారంటే, ఏ కృపల్ల పుష్పంబున ఈశ్వరునకు పూజ చేసి తునో ఇందు పుట్టినాడా, కలద ఏని పునర్జన్మ కలుగుగాక మధుర మధురంబైన తెలుగు భాష అని అన్నాడు. నేను తెలుగువాడిగా పుట్టడం అదృష్టం. ఒకవేళ పునర్జన్మ అంటూ ఉంటే మళ్ళీ తెలుగువాడిగానే పుడతానన్నాడు. అంటే ఆ తెలుగు భాష యొక్క విశిష్టత ఆయన గుర్తించాడు. కాబట్టి మన జాతి గుర్తింపులో తెలుగు భాష ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని సంపాదించింది. ఇక ప్రాచీనత విషయంలో 3000 సంవత్సరాలకు పైగా తెలుగు సమాజం లేదంటే తెలుగు సంస్కృతి ఉన్నది. 1000 సంవత్సరాలకు పైగా సాహిత్య సంపద మనకుంది. ప్రపంచ దేశాల్లో ఇటువంటి పురాతన భాషల్లో అతి తక్కువ భాషలు, అందులో ఈ దేశంలో వ్యవహరించేటువంటి భాషల్లో కూడాను తెలుగు భాష ప్రాచీనమైంది. కాబట్టి ఇటువంటి ప్రాచీన స్థాయి కలిగినటువంటి భాష, ఇంత సాహిత్య సంపద ఏ సాహిత్యంలో ప్రపంచంలో అతి కొద్ది భాషలకు మాత్రమే ఉన్నాయి. ఇక అనేక ప్రక్రియల్లో పద్యము, వచనము, గేయము, కథ, నవల, ఇక ఇప్పుడున్నటువంటి హైకూలు, నానీలు, రకరకాల ప్రక్రియలో తెలుగు భాష రోజు నవనూతనంగా పరిడవిల్లుతుంది. ప్రాచీన కాలంలో నన్నయ్య, తిక్కన, ఎర్రన, పోతన లాంటి కవులు సంస్కృతాంధ్ర పదాలను ప్రయోగించి ఆనాటి సమాజానికి చక్కటి సాహిత్యాన్ని అందించారు. ఇక ఆధునిక కవులు గిడుగు వారి యొక్క కృషితో ఓ నూతనమైనటువంటి ఆలోచనా దృక్పథాన్ని వెలువరించారు. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులో అని ప్రపంచంలో మొట్టమొదటి చెప్పిన కవి గురజాడ అప్పారావు. అప్పటి వరకు దేశం అంటే ఇన్ని మైళ్ళ ఉన్నటువంటి దూరం ఉంది. అంటే ఆ మట్టి కాదు, మనుషులకు తిండి కలిగితే కండగలదోయ్, కండగలవాడే మనిషోయ్ అంటూ సమాజం ఎలా అభివృద్ధి చెందాలో గురజాడ అప్పారావు గారు అనేక సందర్భాల్లో చెప్పాడు. ఇక కవిత్వంలో అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ, కుక్క పిల్ల కాదేది కవిత కనర్హం, నీ వైపే చూస్తుంటాయి తమలోతును కనుక్కోమంటాయని అచ్చమైనటువంటి వాడుకను కవిత్వంగా చెప్పాడు. అటువంటి ఆ వాడుక భాషను వచనంలో కవిత్వం చెప్పడానికి కారణం ఎవరంటే శ్రీశ్రీ గారు చెప్పింది గిడుగువారి పేరే. ఇక ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, నునురేత రమ్మనై, ఈ అడవి దాటిపోనా, ఎటులైనా ఇచ్చటనే ఆగిపోనా అంటూ ప్రకృతిలో లీనమైపోయేటువంటి ఆ భావకవిత్వాన్ని చెప్పినటువంటి కృష్ణశాస్త్రి, ఇలా అనేక మంది కవులు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసి నవనూతనమైనటువంటి ఆలోచనలతో సృజన రచనలు చేయడానికి పునాదులు వేసినవాడు గిడుగు రామమూర్తి. ఇక దళిత కవిత్వానికి, స్త్రీవాద కవిత్వానికి, మైనారిటీ కవిత్వానికి, మా ఇంటి పెరట్లో జెండాలు వేలాడుతున్నాయని ఆ ప్రతీకాత్మకమైనటువంటి భావాలను వ్యక్తం చేయడానికి కారణం గిడుగు వారి యొక్క కృషి. ఇలా తెలుగు సాహిత్యం
వెయ్యి సంవత్సరాలకు పైగా అనేకమైనటువంటి ప్రక్రియల్లో ఒదిగిపోయి నవనూతనంగా ఉన్నది. ఇక మనలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఈ తెలుగు భాష ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి, అంటే కంప్యూటరు, ఇంటర్నెట్, వీటిల్లో తెలుగు వాడకం తక్కువ. ఎందుకనంటే తెలుగు దాంట్లో వాడడానికి వీలు కాక తెలుగు దైనందిన వ్యవహారంలో మనం ఉపయోగించుకోలేకపోతున్నాం అని అంటున్నాం. కానీ పాణిని అష్టాధ్యాయిలో భాషలను కోడ్ రూపంలో రాసేటువంటి పద్ధతులు చెప్పాడు. అందులో తెలుగు భాషను కూడా ప్రస్తావించడం జరిగింది. ఆ కారణం చేతనే యూనికోడ్ అనే తెలుగు సాఫ్ట్వేర్ వచ్చింది. అయితే దాన్ని మనం వినియోగించుకోవడంలో వెనకబడి ఉన్నాం. అంటే మన సాంకేతికతను అభివృద్ధి పరుచుకోవడంలో మనం వెనకబడి ఉన్నాం. కారణం ఏంటంటే ఈ భాష నేర్చుకుంటే మనకి ఏ ఉపయోగం లేదు అనేటువంటి ఆత్మన్యూన్యతా భావమే. దాన్ని విడిచిపెడితే మన భాష ఈనాటి సమాజంలోని అన్ని అవసరాలకు ఉపయోగపడేటువంటిదే. దాని యొక్క సుగుణాలను మనం గుర్తించలేకపోతున్నాం. ఇక అనేక మంది కవులు వాళ్ళ యొక్క భావాలను వివిధ ప్రక్రియల్లో వెలువరించినటువంటి గొప్ప సాహిత్యం మన తెలుగువారి సొంతం. దానికి మించి ఈ దేశంలో భాషా ప్రాతిపదిక మీద ఏర్పడినటువంటి మొట్టమొదటి రాష్ట్రం మనది తెలుగు రాష్ట్రం. ఇక అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇక బోధనా మాధ్యమంగా తెలుగును ప్రవేశపెట్టుకున్నాం. కానీ అవన్నీ ఆరంభ సూరత్వం లాగానే తెలుగు వాళ్ళలో సామెతల్లో ఇదే ఉంది. తెలుగు వాళ్ళు ఆరంభ సూర్యులు అంటారు. మనం మొదలు పెట్టాం, దాన్ని కొనసాగించడంలో విఫలమయ్యాం. మనకున్న అధికార భాష సంఘం అలంకారప్రాయంగానే మిగిలిపోతుంది తప్ప అధికార భాషను పాలనా భాషగా అమలు చేయడంలో మనం ఇప్పటికీ ఆ లక్ష్యాలను చేరుకోలేకపోతున్నాం. ఎందుకనంటే పిల్లల భవిష్యత్తు స్వర్ణమయంగా మార్చడానికి ఆంగ్లమే ఉపయోగపడుతుంది అనేటువంటి భావదాస్యం. ఆ భావదాస్యాన్ని మనం విడిచిపెడితే కానీ మనం మన భాషను పెంపొందించుకోలేము, అభివృద్ధి చేసుకోలేము. ఇక ఈనాటి సమాజంలో ఇంగ్లీషు రానివాడు అసలు మనిషిగానే చూడటం లేదు వాడిని. ఇక ఇంకా దారుణమైన విషయం ఏంటంటే బడిలో పిల్లలు ఈ తెలుగులో మాట్లాడితే వాళ్లకు అనేక రకాల శిక్షలు, మెడలో ఒక పేరు రాసి నేను తెలుగులో మాట్లాడను అని చెప్పేసి ఆ మెడలో ఒక బెళ్ళ వేయటం, ఇటువంటి శిక్షలు విధించి మన పిల్లల్ని మన మాతృభాషకు దూరం చేస్తున్నాం. ఇక ప్రజల భాషలో పాలన, విద్య లేకపోతే ఇది ఇంకా ప్రజాస్వామ్య దేశం అని మనం ఎలా చెప్పగలం, ఎలా పిలవగలం? మనకు అటువంటి స్వాతంత్ర్యమే లేదు అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక తెలుగు భాష సంగీతానికి ఆలవాలమైన భాష, మధురమైనటువంటి భాష. అందుకే తమిళ జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి అన్నారు, సుందర తెనుంగు అని అన్నారు. తెలుగు వాళ్ళకి వాళ్ళ మాతృభాష అంటే విపరీతమైన అభిమానం. అటువంటి తెలుగు భాష గురించి ఆయన సుందర తెనుంగు అన్నారు. ఇప్పటికి కూడా సంగీతంలో కన్నడము, మలయాళానికి సంబంధించినటువంటి పాటలన్నీ కూడా తెలుగులోనే రాయటం, తెలుగులోనే పాడటం జరుగుతుంది. కారణం ఏంటంటే తెలుగు అజంత భాష కావటం. ఆ అజంత భాష సంగీతానికి ఆలవాలమైనటువంటి భాష. సంగీతమే కాదు, తెలుగు రానివాడు కూడా ఈ భాష వింటుంటే చాలా వినసొంపుగా ఉంటుంది. అంచేత కవులు, కవయిత్రులు, పండితులు ఎందరో తెలుగు భాషా విశిష్టత గురించి వేనోళ్ల పొగిడారు. అటువంటి పొగడ్తలు అందుకున్నటువంటి భాష మనకు కొరగానిదయ్యింది. ఇక ప్రపంచంలో ఏ భాషకు లేనటువంటి అష్టావధానం, శతావధానం, సహస్రావధానం, సమస్యాపూర్ణం లాంటివి మన తెలుగు భాషకే ఉన్నాయి. ప్రపంచంలో ఏ భాషకు లేదు. ఇక చక్కని పద్య సౌందర్యం తెలుగు వాళ్లకు సొంతం. కాబట్టి మన జాతిని చైతన్యవంతం చేయడంలో, నవజాతిని నిర్మించడంలో, జాతిని జాగృతం చేయడంలో తెలుగు భాష ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ జాతీయ అభిమానాన్ని పెంచుకోగలిగితే మనం మన భాషను సరైన విధంగా ఉపయోగించుకుంటాం. ఇంగ్లీషులో చదువుకున్న వారు ఇంగ్లీషును గొప్పగా భావిస్తున్నారు. అయితే తెలుగు భాష యొక్క ఇంకొక గొప్పతనం ఏమిటంటే తెలుగు భాష కోటి కిటికీల గాలిమేడ వంటిది అని అంటున్నారు. కారణం ఏమిటంటే ఎక్కడుంటే ఏ భాషనైనా తనలో కలుపుకునేటువంటి సౌలభ్యం తెలుగు భాషకు ఉంది. అన్ని భాషలకు అటువంటి సౌలభ్యం లేదు.
ప్రాచీన కాలంలో సంస్కృతం, తర్వాత ప్రాకృతం, తర్వాత పోర్చుగీసు, ఇంగ్లీషు, ఇలా అనేక పదాలు, ఉర్దూ మొదలైనటువంటి భాషా పదాలను తనలో కలుపుకుని భావ వ్యక్తీకరణకు శక్తివంతంగా ఉపయోగించుకోవడానికి అనుకూలమైనటువంటి భాష తెలుగు భాష. ప్రపంచంలో ఏ భాషకు ఇటువంటి ఉత్తమ లక్షణం లేదు. ఇక ఇది అజంత భాష కావడం, అన్ని పదాలను తనలో కలుపుకుని శక్తివంతంగా ప్రయోగించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మనం కొన్ని నియమాలను పాటిస్తే మన మాతృభాషను సవ్యంగా వినియోగించుకోగలుగుతాం. తెలుగును బోధనా భాషగా ముందు అమలు చేసుకోవాలి. అధికార ఉత్తర ప్రత్యుత్తరాలు లేదా న్యాయస్థానాల్లో తీర్పుల్లో కూడాను తెలుగు భాషను అమలు చేయాలి. నామఫలకాలు, కార్యాలయాల యొక్క పేర్లు కూడాను తెలుగు భాషలో ఉండేట్టుగా చూడాలి. మనం ఆంగ్లంలో రాసుకున్న తప్పులేదు, కానీ తప్పనిసరిగా తెలుగులో ఉండేలాగా చూసుకోవాలి. ఇక తెలుగు బోధనా భాషగా చదువుకున్న వాళ్ళకి ప్రోత్సాహకాలను కల్పించాలి. ఉద్యోగాల్లో వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించాలి, రాయితీలు కల్పించాలి. అన్ని రకాల పోటీ పరీక్షల్లో తెలుగు భాష ఉండేట్టుగా చేయాలి. ఇక తెలుగులో పాఠ్య పుస్తకాలను, గ్రంథాలను అందుబాటులో ఉండేలాగా చూసుకోవాలి. ఇలా వీటన్నిటినీ మనం అనుసరిస్తే మన భాషను మనం నిలుపుకోగలుగుతాం. ఇంతకుముందు అనేక పరిశోధనలు చెప్పినట్టుగా మాతృభాషలో చదువుకున్న వాళ్ళ యొక్క మనసు చురుగ్గా పనిచేస్తుందని రవీంద్రుడు తెలియజేశారు. ఇక నవ సమాజ నిర్మాణానికి మాతృభాష ఉపయోగపడుతుందని గాంధీ గారు సెలవిచ్చారు. ఇలా అనేక మంది పెద్దలు చెప్పినటువంటి వాటిని మనం పెడచెవిన పెడుతున్నాం. కాబట్టి ఈ తెలుగు భాష యొక్క విశిష్టతను తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మనం తెలుసుకోవాలి. అందుకే ఓ సినీ గేయ రచయిత అన్నారు, తెలుగు భాష తీయదనం, తెలుగు భాష గొప్పతనం, తెలుసుకున్న వారికి తెలుగే ఒక మూలధనం అని అన్నాడు. మనం తెలుసుకుంటే అదే మనకు మూలధనం. దాని ద్వారా మనం మన సంపదను పెంచుకోగలం. కాబట్టి తెలుగు రాజ్యంలో తెలుగు మాట్లాడు మిత్రమా, తెలుగు లేకపోతే వెలుగుండదు మిత్రమా. ఈ సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని సెంట్ తెరీసా కళాశాలలో ఏర్పాటు చేసినందుకు సెంట్ తెరీసా కళాశాల కరస్పాండెంట్ మరియట్ట పూదోట గారికి, అలాగే ప్రిన్సిపల్ మరియట్ట డిమెల్లో గారికి, తెలుగు భాషా విభాగ అధ్యక్షులు శ్రీమతి ఉమే సల్మా గారికి, తెలుగు భాష విభాగ అధ్యాపకులు శ్రీమతి అరుణ గారికి, మమత గారికి, ఝాన్సీ గారికి, సునీత గారికి అందరికీ నా నమస్కారాలు. విద్యార్థులకు నా ఆశీస్సు. తెలుగు భాష ప్రాముఖ్యతను, ప్రాచీనతను చక్కగా వివరించినటువంటి డాక్టర్ కొండ రవి సార్కి మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. తెలుగు భాష మాధుర్యాన్ని తెలియజేసే విధంగా మా విద్యార్థిని ఒక గీతాన్ని ఆలపిస్తుంది. ఆ తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ. కడుపులో బంగారు, కనుచూపులో కరుణ. చిరునవ్వులో సిరులు దురలించు మా తల్లి. చిరునవ్వులో సిరులు దురలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను. బంగారు పంటలే పండుతాయి, బంగారు పంటలే పండుతాయి. మురిపాల ముత్యాల
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తీయందనాలు తిక్కయ్య కలములో తీయందనాలు తిక్కయ్య కలములో తీయందనాలు నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతి భక్తి తిమ్మర సుధీయుక్తి కృష్ణరాయని కీర్తి మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటనే ఆడుతాం నీ పాటలే పాడుతాం జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి. చక్కని తెలుగు గేయాన్ని ఆలపించిన విద్యార్థిని మోనాకి మా అభినందనలు. ఈ కార్యక్రమంలో భాగంగా వందన సమర్పణ చేయాల్సిందిగా నా సహా అధ్యాపకురాలు శ్రీమతి ఆర్ నీలిమ గారిని కోరుచున్నాను. అభిమానులందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇంతటి దిగ్విజయంగా జరిపించినందుకు ఆ దేవదేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. తెలుగు భాష దినోత్సవం జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన కళాశాల యాజమాన్యం వారికి, కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ సిస్టర్ మరియట్ట డెముల్లా గారికి, కళాశాల ఉప ప్రధానాచార్యులు డాక్టర్ సిస్టర్ సౌరీలు గారికి, కీలక ఉపన్యాసకులు డాక్టర్ కొండా రవి గారికి మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేసుకుంటాను. తెలుగు భాష పట్ల మమకారంతో ఇంతటి అనుచిత పరిస్థితులలో కూడా మా వెన్నంటే ఉండి మమ్మల్ని ప్రోత్సహించి ఈ కార్యక్రమ నిర్వహణకు తగిన సహాయ సహకారాలు అందించిన తెలుగు హిందీ శాఖ విభాగాధిపతి శ్రీమతి ఉమేష్ సల్మా గారికి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం. విద్యార్థులందరికీ మా శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ధన్యవాదములు.